మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ప్రతి ఒక్కళ్ళు గూడా ఇళ్లల్లో చాలా మంది వరకు అంటే కొంత మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతోళ్ళందరూ గూడా ఆహ్, ఇంట్లో కరెంటు పోకుండా ఉండటం కోసం ఇన్వర్టర్‌లు వాడుతున్నారు. ఇన్వర్టర్‌తో పాటు బ్యాటరీ ఇయన్నీ. బ్యాటరీ కొంతకాలం అయిపోయిన తర్వాత అయిపోయిందండి. దాని వారంటీ టైమ్ అయిపోయిందంటారు. మళ్ళీ కొత్త బ్యాటరీ. ఈ బ్యాటరీలు తీసుకెళ్ళి వాళ్ళు ఆ బ్యాటరీ కొత్తదిస్తారు. ఈ బ్యాటరీని ఆళ్ళేం జేసుకుంటున్నారంటే విదేశాలకు పంపిస్తున్నారు ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే బెల్జియంతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఎన్ఏఎన్ గ్రీన్ మెట్, నావిన్ అగర్వాల్ ఆర్ వేదాంత అండ్ బెల్జియం సిలాక్స్ కలిసి 50-50% జాయింట్ వెంచర్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, లియాన్ లియాన్ రీసైక్లింగ్ హబ్, లియాన్ రీసైక్లింగ్ హబ్ ఒకటి పెట్టబోతున్నారు. తద్వారా ఇలాగ ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి బ్యాటరీలని ఇక్కడే తీసి వాటిట్లో ఉన్నటువంటి ఖనిజాల్ని వాడతారు. ఇందులో చాలా ఖనిజాలుంటాయి. వాల్యూ ఎక్కువుంటుంది. అందులో ఉన్నటువంటి ఆ ఖనిజాల్ని వేరు చేసి మళ్ళీ ఆ సదరు బ్యాటరీలు తయారు చేసే సంస్థలకి అమ్ముతారనమాట. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది.